నేను ఫైటర్‌లో నాకు కూడా చాలా దెబ్బలు సార్. మెడ ఇరిగినాయి, హ్మ్. చెస్టు, హ్మ్. కాలర్స్, బోన్స్ ఇవన్నీ జాయింట్లు అన్నీ ఇరిగినాయి అప్పుడు. హ్మ్. అప్పుడంతా రూపులు లేవు. డైరెక్ట్ పడేవాళ్ళం. కానీ హాస్పిటల్ ఇంతవరకు పోయలేదు సార్. నాకు మల్లాపల్లిలో బోయగూడ కమాండ్ ఒకటి ఉంది సార్. మసాజ్ సెంటర్. ఓకే. ఆయన నా ప్రాణం కాపాడారు సార్. ఓహ్! మెడ ఇరిగి ఫైనల్ కాడ ఇరిగింది సార్. అవునా? ఇరిగిపోయింది. ఆ! ఇరిగిపోయింది. ఏ 10 సినిమాకి? డేస్ సార్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొత్తగలో. ఓకే. జిమ్నాస్టిక్స్ నేర్చుకునేటప్పుడు హ్మ్. కొత్తగలో మెడ ఇరిగింది. ఆ హ్మ్. చెట్టు పైన యాక్చువల్‌గా పోల్ వాల్ట్ చేయాలి. హ్మ్. నేను అప్పుడప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా మా లక్ష్మణ్ గారి దగ్గర. ఓకే. ఆయన చేసాడని నేను చేస్తాన్నాడు. వద్దు వద్దన్నాడు. నేను చేస్తానన్నయ్య. ఆయన అలా తిరిగినప్పుడు నేను ఎక్కి చేశాను. ఆయన టైట్ వచ్చి పడిపోయాను మెడ మీద. ఓహ్! అక్కడికి తీసుకెళ్లారు. హ్మ్. ఆయన అన్నాడు 3 కట్టలకి సెట్ అయింది సార్. హ్మ్. ఆయన ఏమన్నాడంటే ముస్లిమ్స్ అయినా ఫైనల్ కాడ ఇరిగింది, చాలామంది బతుకున్నారన్న. 10 రోజులు 20 రోజులు ఉండి కోమాలో వెళ్ళిపోతారు. నీ అదృష్టం బాగుంది. ఇంకా నీకు చావు ఎదురులేదు హ్మ్. అన్నారు. హ్మ్. ఇప్పటివరకు ఎన్ని దెబ్బలు తగిలినా అక్కడే వెళ్తారు సార్. హాస్పిటల్ పోయింది లేదు సార్ ఇంతవరకు. హ్మ్. 3 కట్టు 4 కట్టలకి సెట్ అయిపోద్ది. హ్మ్. ఇదైతే కాలబోను టాటా బిర్లా మధ్యలో లైలకు ఇరిగింది సార్. కాలర్ బోన్. ఆ! కాలబోను. మా అసిస్టెంట్ జస్వా టుస్సు కొడితే టుస్సు తిరగాలి. ఓకే. ఆయన చేస్తాన్నాడు. హ్మ్. కెమెరా 2 కెమెరాలు పెట్టేసాను. రెడీగా ఉన్నా. రెడీ అయినప్పుడు మస్తానికి బెడ్ వేసి చేస్తా అన్నాడు. హ్మ్. డైరెక్టర్ గారు ఉన్నారు, కెమెరా ఉన్నారు, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. హ్మ్. ఆయన గురించి మళ్ళీ బెడ్ తీసుకొచ్చాలంటే లేట్ అవుతుందని అది తప్పుకో, అది కాదు ట్విస్ట్ అని నేను ఎగురు కొట్టాను. గర్రా తిరిగిపడ్డా. తర్వాత అందరు క్లాస్ కొట్టారు. అప్పుడు కరెక్ట్ అది అనుకున్నా. బోన్ ఇరిగింది. హ్మ్. ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళిపోతాలే డైరెక్ట్ కానీ హ్మ్. ప్యాకప్ వెళ్ళిపోయి కట్టుకొని వచ్చేసాను. హ్మ్. కొద్దిగా నాకు కూడా చాలా తెలుసు. అప్పుడు మాకు చాలా మందికి ఫైటర్లు దెబ్బ తగులుతుంటాయి. కాకపోతే ఇంట్లో నుంచి గుమ్మం దాటిపోతే మనకు తిరిగి గుమ్మం చూస్తామో లేదో భార్య పిల్లలు అని ఉంటుంది. హ్మ్. అందుకే ప్రతి ఒక్క ఫైటర్స్ వెళ్ళే ముందు దేవుని దండ పెట్టుకొని ఇంట్లో భార్య పిల్లకి అమ్మ వెళ్ళొస్తాను, అమ్మనంటే అమ్మ వెళ్ళొస్తాను అంటారు. వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు 2 లక్షలు కట్టి మీ యూనియన్లో మెంబర్ కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కష్టం కదా సార్. ఆయన సార్ ఆయన 2 lakhs అయితే 1 yearలో సంపాదిస్తున్నాడు. ఫస్ట్ ఒక 50,000 60,000 కడతారు సార్. తర్వాత షూటింగ్ చేసుకుంటూ నిదానంగా అమౌంట్ 1,000-2,000 కట్టుకుంటూ వెళ్తుంటారు. తర్వాత బెనిఫిట్ కూడా ఉంది సార్. వాళ్ళు పెట్టిన డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు. ఇప్పుడు వచ్చే మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారు 170 మందికి ఫ్లాట్ ఇచ్చారు సార్. 160 గజాల్లో సార్. అంటే సీనియర్ బట్టి. ఇప్పుడు నాది 30 సంవత్సరాలు సీనియర్ సార్. నాకు ఫ్లాట్ ఇచ్చారు. నా కొడుకు వసతి ఇచ్చారు సార్. తర్వాత వచ్చి ఇప్పుడు మిగతా 12 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి ఫ్లాటు ఇలా సార్. ఇల్లు కట్టించి ఇచ్చారా? ఫ్లాట్ సార్. ఫ్లాట్ ఇది మన పెద్ద గోల్కొండ సార్ బ్యాక్ సైడ్ ఉంది సార్. ఇప్పుడు వచ్చి ఇక్కడ మన యాదగిరి దగ్గర. తర్వాత వీళ్ళకి ఏదన్నా ఫ్యామిలీకి ఫైటర్కి ఏదన్నా తెలియక జరిగేది ఇన్సూర్ అయింది అనుకో సార్, ఇంజూర్ అయింది అనుకోండి, మా స్టంట్ యూనిట్ మొత్తం టోటల్గా ఫైటర్స్ ఎంతమంది ఉన్నారో ఆ ఫ్యామిలీకి కాపాడుతుంది. అంటే ఇప్పుడు 4 రోజులు వర్క్ చేయాలనుకోండి సార్, అందులో 1 రోజు వర్క్ అమౌంట్ ఆయనకి ఇవ్వాలి 5,000. మనకు రాజేంద్ర ఒక అబ్బాయి చనిపోయాడు స్పాట్లో. షూటింగ్ చేసి వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు స్పాట్లో. అది బాలకృష్ణ గారు సినిమా రామలక్ష్మణ సినిమా అనుకుంటారు. ప్యాకప్ అయిపోయింది. వచ్చే ముందు బండి స్టార్ట్ కాలేదు, వర్షం పడుతుంది. ఆ కిక్కు కొట్టి ఇదైంది. 14,60,000 వాళ్ళకి ఇంటికి ఇచ్చాం. ఆయనకి బెనిఫిట్ ఫ్లాట్స్. ఇలా మన ఒక ఫైటర్కి ఫిల్మ్ షూటింగ్కి వెళ్తుంటే బైక్ యాక్సిడెంట్ అయి కింద పడ్డాడు. ఇప్పుడు అబ్బాయి కోమలో ఉన్నాడు. ఇంకా అబ్బాయికి అందరూ కలిసి అమౌంట్ ఇవ్వడం, ఈవెన్ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వడం. బెనిఫిట్ పెట్టేసి ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి సార్, పెళ్లి కూతురికి 6 తులం బంగారం, పెళ్లి కొడుకు 11,000 బట్టలు గిట్టలు ఇలా అంటే సౌకర్యం ఉంది సార్.